భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పడానికి, మీతో మాట్లాడడానికి, మీ ముందుకు రావడానికి నేను చాలా ప్రభునందు సంతోషిస్తూ ఉన్నాను. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇటు క్రైస్తవులు అటు మతోన్మాదులు మరి కలవరపడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, కృషిపాల్ అనే తమ్ముడు మరి క్రైస్తవ్యం పట్ల ప్రవర్తించిన తీరు గతంలో చూస్తే చాలా భయానకంగా, అమానుషంగా, క్రైస్తవుడిగా ఉన్న నేను మరి క్రీస్తుని వ్యతిరేకించేవాడుగా నేను మారిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని, భయంకరమైన ఆయన చేసిన వీడియోస్ కానీ, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ, ఆయన మాట్లాడిన విధానం కానీ, ఆయన చేసిన భయంకరమైనటువంటి వ్యాఖ్యానాలు కానీ, ఇవన్నీ కూడా క్రైస్తవ ప్రపంచాన్ని చాలా కలవరపరిచాయని చెప్పొచ్చు, 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో. అయితే మరి ఆ యొక్క తమ్ముడు ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి ఏమంటున్నాడంటే, గతంలో నేను చేసినటువంటి తప్పుల్ని నన్ను క్షమించండి, క్రైస్తవ ప్రపంచం నన్ను ఎలా మరి స్వీకరిస్తారు ఈరోజు అని మాట్లాడుతూ ఉండడం నేను చూశాను. నిన్న మొన్నట ఈ యొక్క ఆయన చెప్పినటువంటి క్షమాపణ సోషల్ మీడియా అంతా మరి రేగుతూ ఉంది. అనేకులు దాని గురించి స్పందించారు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మరి సేవకులు అందరి బట్టి వందనములు. మరి ఈ తమ్ముడు విషయమే మనం ఒక కోణాన్ని మర్చిపోయాం. ఆ కోణంలో మీతో నేను మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి తమ్ముడు గతంలో చేసినటువంటి భయంకరమైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు, లేకపోతే వీడియోస్, ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్కి చాలామంది కలవరపడి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏమని ఫోన్ చేశారంటే, అన్న కృషిపాల్ అనే ఆయన మరి ఇలాంటి భయంకరమైన మాటలు క్రైస్తవుల గురించి, బైబిల్ గురించి, సేవకుల గురించి మాట్లాడుతున్నారు, మీరు ఎలా స్పందిస్తారని. నేనేమన్నానంటే, తప్పకుండా ప్రతిదానికి ఒక ఎండ్ వస్తుంది. తమ్ముడు చాలా చిన్నోడు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మొన్న నేను మాట్లాడినప్పుడు, ఈరోజు ఆ యొక్క వీడియో వచ్చినప్పుడు నేను తప్పకుండా దీని గురించి స్పందించాలని, దేవుడి ప్రేరణ మేరకు కొన్ని మాటలు మీకు చెప్పాలని, క్రైస్తవ ప్రపంచాన్ని కొంచెం అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు నేను రావడం జరిగింది. మరి దయతో ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. ఏం జరిగింది, మనం ఏమి నిర్ణయాలు తీసుకోవాలి క్రైస్తవులు. ఇప్పుడు కృషిపాల్ అనే తమ్ముడు మరి క్రైస్తవ్యంలోంచి బయటికి వెళ్ళి మరలా వచ్చాడు కాబట్టి అందరూ ఆనందిస్తూ, తప్పిపోయిన కుమారుడిని దేవుడు ఎలా మరి స్వీకరించారో, ఎలా మరలా పిలుచుకున్నారో, క్రైస్తవ్యంలోకి మరలా మేమందరూ కూడా ఆహ్వానిస్తాం, నువ్వు చేసిన తప్పుని క్షమిస్తాం, నిన్ను ప్రేమిస్తాం, నువ్వు మరలా వచ్చి క్రీస్తునందు బ్రతుకన్నారు. చాలా సంతోషం. నేను కూడా ఆ యొక్క మాటలతో ఏకీభవిస్తున్నాను. అయితే మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించవలసిన విషయం ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియనా క్రైస్తవ ప్రపంచమా, ఈరోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుతున్న విషయాలు ఏంటంటే, ఏ విషయాలకి కూడా అంత హైప్ ఏవి రావు, కానీ ముఖ్యంగా క్రైస్తవుల మీద వీడియోస్ చేస్తే విపరీతంగా, మరి ట్రోల్స్ చేస్తే విపరీతంగా అవన్నీ కూడా షేర్ అవుతాయి, అందరూ చూస్తారు. మరి అందరూ కూడా ఈ యొక్క క్రైస్తవ్యంలోంచి ఈ కృషిపాల్ లాంటి వారు మారిపోయే హిందుత్వంలోకి వెళ్ళిపోతున్నారు. మరి క్రైస్తవ్యంలోనే డొల్లతనం ఉంది, బైబిల్ మీద మరి బురద జల్లడానికి నానా విధాలైన ప్రయత్నాలు చేస్తూ, సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారిని అబద్ధికునిగా చిత్రీకరించాలనే వీడియోస్ చాలా హల్చల్ చేస్తూనే ఉంటాయి ఇక మీదట. మరి వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి? కృషిపాల్ అనే ఆయన అనగా తమ్ముడు మరి మొదట కొన్ని మాటలు ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎవరంటే ఆయన ప్రముఖ వ్యక్తి ఎవరంటే, మన గ్రేట్ ఆన్లైన్ బెగ్గర్ మరి కరుణాకర్. ఈ కరుణాకర్ ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. క్రైస్తవ్యం మీద ఏదో బురద జల్లాలనుకుని ఇలాంటి వారందరినీ, అమాయకుల్ని, లేదంటే పరిపక్వత లేని వారిని, బైబిల్ మీద అవగాహన లేని వారిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో కొంత మీకు గతంలో 5 months బిఫోర్ అనుకుంటా ఇది ప్రీవియస్ వీడియో, ఒక్కసారి మీకు ఆయన ఈ యొక్క కృషిపాల్ అనే తమ్ముడు మరి కరుణాకర్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆ కొన్ని మాటలు మీరు వినాలి. వాడు ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, తమ్ముడిని ఎలా మభ్య పెడుతున్నాడు, ఈయన ఎలాగా దానికి ఆకర్షితుడైపోతున్నాడో, ఆ రోజు ఆయన తీసుకునే ఆ నిర్ణయం కానీ, ఆయన ఆడే మాటలు కానీ ఎలా ఉన్నాయో కృషిపాల్ గతంలో మాట్లాడిన ఒక్కసారి మీరు చూడాలి. చీకటి నుండి వెలుగులోనికి అనే ధారావాహికలో క్రైస్తవ మాఫియా ఊబి నుండి బయటపడినటువంటి వ్యక్తుల జీవిత అనుభవాలని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలో గత ఎపిసోడ్లో ఒక పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు. ఇప్పటి వరకు సాధారణ క్రైస్తవులు అయ్యారు. ఏకంగా 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేసినటువంటి ఒక పెద్ద ఆయన గర్వాప్స్ అవ్వడం మీరు అందరూ చూశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక యువ పాస్టర్, ఎంగేజ్లో ఉన్నటువంటి ఒక పాస్టర్, ఆయన కూడా గర్వాప్స్ అయ్యారు. మరి ఆయన వివరాలు ఏంటి అనేది ఆయన ద్వారా మనం ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే. మీ వివరాలు చెప్పండి. నా పేరు కృషిపాల్ అన్న. మాది భద్రాచలం పక్కన తూరుబాక్ అనే ఊరు. అసలైతే మాది క్రిస్టియన్ ఫ్యామిలీనే. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చర్చికి వెళ్తూ ఉన్నాను. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మా ఫ్యామిలీలో 4 ఉండే. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నాం. రీసెంట్గా తమ్ముడు చనిపోయాడు. 3 ఉంటాను ఇప్పుడు. మీ తమ్ముడు ఎందుకు చనిపోయాడు? డెంగ్యూ ఫీవర్ వచ్చి, అందులోకి జాండీస్ వచ్చి చనిపోయాడు. 1 year అవుతుంది. చిన్నప్పటి నుంచి మీది క్రైస్తవ కుటుంబం అన్నారు కదా, ఎవరు ఏ టైంలో మత మార్పిడి అయ్యారు మీ ఫ్యామిలీ? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే నేను క్రిస్టియన్ని. మా అమ్మ తరపు నుంచి మా తాతయ్య వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే.
కానీ మా నాన్నగారు మాత్రం హిందూ, వాళ్ళ ఫ్యామిలీ తరపు మొత్తం హిందూసే. మా అమ్మగారిని చేసుకున్న తర్వాత ఆయన కూడా క్రిస్టియానిటీలోనికి రావడం జరిగింది. మీ నాన్నగారు కూడా పెళ్ళైనాక మతం మారిపోయారు. మారారు. మీరు పుట్టేటప్పుడు మొత్తం అంతా క్రైస్తవ ఫ్యామిలీ. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రిస్టియన్, చర్చికి వెళ్ళడం, సండే స్కూల్స్కి వెళ్ళడం, ప్రేయర్స్ మీటింగ్స్కి వెళ్ళడం బాగా చేశాను. సరే, క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పాస్టర్లు అవ్వరు కదా, మీకెందుకు పాస్టర్ అవ్వాలనే అంత ఇది కలిగింది? నేను చర్చికి ఎక్కువ వెళ్తుండే కాబట్టి మా పాస్టర్ గారు నిలబడి వాక్యం అదే చెప్తుంటే కింద అందరు కూర్చొని వింటున్నారు. నేను చెప్తే ఎందుకు వినరు, ఆయన చెప్తే వింటున్నారు కదా, నేను ఎందుకు చెప్పకూడదు అలాగా అన్న ఆలోచనతో. ఏ వయసులో వచ్చింది ఈ ఆలోచన? 18 ఏళ్ళ వయసులో వచ్చింది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అనిపించిందండి నాకు అని అంటే, సరే తప్పకుండా అవ్వచ్చు దానికి ఏం అని చెప్పేసి నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. కేవలం పాస్టర్ నిలబడి చెప్తుంటే వీళ్ళందరూ వింటున్నారు, అది ఇన్స్పిరేషనల్గా అనిపించిందా? నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అందుకంటే ఒక మనిషి నిలబడి చెప్తుంటే అంతమంది శ్రద్ధగా వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు, నేను చెప్తే ఎందుకు వినరు? అంటే బైబిల్ మీద ప్రేమ, యేసు మీద ప్రేమ, క్రైస్తవ మతం మీద ప్రేమతో కదా? లేదు, ఆ వయసులో అవన్నీ లేవు. అందుకే మీరు నిలబడలేదు, వెళ్ళిపోయారు అని ఇప్పుడు కామెంట్స్ వస్తాయి. లేదు, తర్వాత నేను చాలా భక్తిగానే అక్కడ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత, బైబిల్ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత చాలా భక్తిగా ఉండడం నేర్పించారు. పొద్దున్నే లేపి ప్రేయర్ చేసుకోవడాలు, ఇలాగా ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ప్రార్థనలో, వాక్యంలో అలా నడిపిస్తూ ఉన్నప్పుడు కంప్లీట్గా విశ్వాసంలోకి వచ్చేసాను. ఎవరు పాస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది? ఎవరు? బండ్లగూడలో బిల్వర్ చర్చ్ అనే మినిస్ట్రీ వారు ట్రైనింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో. అంటే ఇప్పుడు మీకు పాస్టర్ అవ్వాలనిపించింది, ఎవరిని కాంటాక్ట్ అయ్యారు ట్రైనింగ్ తీసుకోవాలని? మా పాస్టర్ గారిని కాంటాక్ట్ అయ్యాను. ఆ పాస్టర్ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాడా? అక్కడ అప్పచెప్పారు. కొన్నిసార్లు ట్రైనింగ్లోంచి ఉండబుద్ధి కాక వెళ్ళిపోవాలని కూడా చాలాసార్లు ట్రై చేశాను, కానీ వెళ్ళలేకపోయాను. బైబిల్ పూర్తిగా చెప్పారా? 3 సంవత్సరాలు పూర్తిగా చెప్పారు. ఏంటి మొత్తం A to Z? చెప్పారు. అంటే ఎలా చెప్పారు? ఎలా చెప్పడం అంటే వివరించేవారు, ఇక్కడ ఇది ఉంది, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అది కాదు, మొత్తం కంప్లీట్ బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారా? అలా కాదు. చూసారు కదండి, మరి అలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు క్రీస్తు కొరకు మారాను అని రావడము ఎలా మనం తీసుకోవాలి దీన్ని అన్నది కొంచెం ముందుకెళ్ళాక నేను చెప్తాను, ఓకేనా? అలా మాట్లాడి అలా ఆ రోజు మరి ఇది వీడేదో మరి ఏది చాలామంది గర్వాప్సి అయిపోతున్నారు, అందులో తమ్ముడు కూడా వచ్చేసాడు, యువ సేవకుడు అంటే ఇతను 18 సంవత్సరాలకే సేవకు వెళ్ళిపోయాడని, మరి సేవ అయితే ఎలా చేస్తారని మాట్లాడడం జరిగింది. కరుణాకర్ అండ్ మతోన్మాదుల టీం జాగ్రత్తగా వినండి. సేవకుడు అవ్వాలంటే, పాస్టర్ అవ్వాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? ఏదో పాస్టర్ సంచి పట్టుకొని వెళ్తాడు, దశంభాగాలు దండుకుంటాడని పిచ్చి మాటలన్నీ నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నాడు. ఒక సేవకుడు అంటే ఏంటో తెలుసా మీకు? సైకిల్ తొక్కి సేవ చేసిన సేవకులు ఈ రోజుకి ఉన్నారు. తిని తినక ప్రభు కోసం బ్రతికే సేవకులు ఈ రోజుకి ఉన్నారు. కొంతమంది ఏదో మీకు అలా కనిపిస్తున్నవారు, లేదంటే క్రైస్తవ్యంలో వాళ్ళు కూడా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నవారు, వాక్యాన్ని ప్రకటించిన వారు, మభ్య పెడుతూ మరి క్రైస్తవ సమాజాన్ని మోసం చేసిన కొంతమందిని మీరు చూసుంటారు. కానీ దేవుని కోసం బ్రతికి వారి జీవితాలే త్యాగం చేసిన అలాంటి వారిని మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి సేవకుల గురించి మీకు ఏమైనా తెలుసా? ఒకవేళ తెలియకపోతే నా దగ్గరికి రండి, నేను చూపిస్తాను. విన్నారా? పిచ్చి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇలాంటి అమాయక తమ్ముళ్ళు. అయినా కృషిపాల్ గురించి ఒక మాట చెప్పాలి. కృషిపాల్ నిన్నే అడుగుతున్నాను, అసలు 18 సంవత్సరాల వయసులో నీకేం తెలుసని బైబిల్ పట్టుకొని సేవకి వెళ్ళిపోతున్నాను అంటున్నావు? వాడు అడుగుతాడు ఇంటర్వ్యూలో, బైబిల్లో అన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు అన్నీ చెప్పేశారా, విప్పి చెప్పారా అని అడుగుతాను. అసలు బైబిల్ ఎంత ఉందో నీకు తెలుసారా? 66 పుస్తకాలు నేర్చుకోవాలంటే వారి జీవితాలే తలకిందులైపోయి ఇప్పటికే అర్థం కాలేని ఎన్నో సంగతులు బైబిల్లో నిబిడీకృతమై దాచి రహస్యంగా ఉన్నాయి. సమయానుకూలంగా దేవుడే వాటిని బయలుపరుస్తాడు, ఆ సేవకులు బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ తరాన్ని బట్టి. నీకేమని తెలుసు బైబిల్ గురించి? నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నీకు బైబిల్ గురించి ఏమని తెలుసు? నువ్వు పాస్టర్ని అయిపోయిన అంటున్నావు. కృషిపాలు 18 సంవత్సరాల వయసులో నువ్వు సేవకుడు అంటే ఏంటో తెలుసా నీకు? అసలు సేవకుడు అంటే ఏంటి? బైబిల్ ట్రైనింగ్ అంటే 6 నెలల్లో 3 నెలల్లో బైబిల్ ట్రైనింగ్ అని అనుకుంటున్నారా? బైబిల్లో సబ్జెక్ట్ ఎంత ఉందో తెలుసా? దివారాత్రులు ధ్యానించేంత సబ్జెక్ట్ ఉంది. రాత్రి పగలు బ్రతుకు కాలం అంతా ధ్యానించేంత సబ్జెక్ట్ ఉంటే దీన్ని ఏదో బైబిల్ ఈరోజు చాలామంది బైబిల్ కోర్సులు చేస్తూ, నేను తప్పు పట్టట్లేదు కానీ ఈరోజు కూడా అలాగే ఉన్నదండి. 6 నెలలకో సంవత్సరానికో బైబిల్ కోర్సులు అయిపోతుంది. బైబిల్ కోర్స్ అంటే అంత ఈజీయా? బైబిల్ చెప్పడం అంటే 1 సంవత్సరంలోనో, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివేసుకున్నంత ఈజీ పుస్తకం బైబిల్ అని అవతలు ఇంటర్వ్యూ చేస్తున్న ఇలాంటి మతోన్మాద బుద్ధి లేని వారికి అర్థం కావట్లేదు. అటుపక్క వెళ్ళి మేము గర్వాపీసే అయిపోయాం, బైబిల్ మాకేమీ అర్థం కావట్లేదు. మీకు బైబిల్ అర్థం కావాలంటే దేవుడి ప్రత్యక్షత ఉండాలి,
ఆ ప్రత్యక్షత వస్తేనే దేవుడి యొక్క వాక్యం అర్థమవుతుంది. దేవుడి ప్రత్యక్షత లేకుండా ఏం అర్థమవుతుంది? నీ మనోనేత్రాలు వెలిగింపబడకుండా, దేవుడి చేత మరి నువ్వు ఎంపిక చేయబడకుండా, ఇష్టానుసారంగా నేను ట్రైనింగ్ అయిపోయిన బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన ప్రతి వారు సేవకులు కాదు. అలాగే కృషిపాలు దెబ్బతిన్నాడు. కృషిపాలే ఈరోజు మరి ఉన్న యువ సేవకులకి ఆదర్శం కావాలి. అరకొర జ్ఞానం నేర్చుకొని అర్థం కాలేని పరిస్థితులు ఉంటే సాతాను ఇలాగే దాడి చేసి దేవుడికి కాకుండా చేసి, అవగాహన లేకుండా ఇటు బైబిల్ అర్థం కాక, అటు లోకం అర్థం కాక, ఇటు జీవితం అర్థం కాక, అటు మరి మీరు ఎవరి చేత ఆకర్షింపబడుతున్నారో వారు కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో మిమ్మల్ని గలిబిలి చేస్తూ మీ జీవితాలనే సైతాను పాడు చేస్తుంది. ఇలాంటి స్థితిలో ఖచ్చితంగా బైబిల్ అనేది మనకు అర్థం కావాలి. దివారాత్రులు ధ్యానించేంత సబ్జెక్ట్ ఉంది, దాన్ని నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకునే స్థితి మనకి రావాలి. ఇప్పుడు మరి కృషిపాల్ మాటల్లో ఎలా ఉన్నాయో ఒక కోణంలో మీరు విన్నారు. మరొక ఇంటర్వ్యూలో ఈయన ఏం మాట్లాడాడంటే, ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మరి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈయనంతా మరి ఎగ్జైటింగ్ అయిపోయి ఎలా మాట్లాడారో ఆ విషయాన్ని కూడా రెండు కోణాలని మీరు ఒకసారి చూసిన తర్వాత ముందుకెళ్ళి ఆయన గురించి మరొక కోణంలో మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకసారి వీక్షించండి. కృషిపాల్ క్రిస్టియానిటీలో నుంచి హిందూ మతంలోకి వెళ్ళాడా, వెళ్ళలేదా? ఈ విషయం మీద మంచి క్లారిటీని ఇవ్వాలి. ఒక అబద్ధానికి నేను సేవ చేశాను, ఒక అబద్ధానికి కింద నేను పనిచేశాను. మా దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, క్రిస్టియానిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నాను. అందులో మీ గురించి కూడా వచ్చిందండి చిన్న టాపిక్. స్వార్థానికి బతుకుతున్న బతుకులే తప్ప సత్యానికి బతుకుతున్న బతుకులు కాదు. మరి అలా చూసుకుంటే రాధామోహన్ దాస్ గారు అనే ఒక ఆయన లిటరల్ ఒక మాట అన్నారు, చర్చిలు అనేది బిజినెస్తో పాటు అదొక మాఫియా అని కూడా మాట్లాడారు. మీ ఇంటికి వచ్చారా, నువ్వే వాళ్ళ కొంపకి వెళ్ళి అది అబద్ధం అని చెప్తూ ఉంటావు. ఎప్పుడన్నా వాళ్ళు మీ ఇంటికి వచ్చి యేసు అబద్ధం, కృష్ణుడే దేవుడు, రాముడే దేవుడు ఇలా చెప్పేసి ఎక్కడైనా ప్రచారం జరిగాయా? క్రిస్టియానిటీ అనేది ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తి చెందాలి కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు, కానీ అది స్వలాభాల గురించి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. అదే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళారు కదా, ఆ బైబిల్ ట్రైనింగ్లో అసలు మిమ్మల్ని ప్రిపేర్ చేసే విధానం ఎట్లా ఉండేది? ఆవిడ బ్యాప్టిజమ్స్ ఇవ్వడం జరిగింది, చనిపోయిన వాళ్ళకి కూడా బ్యాప్టిజంలు ఇప్పించింది, అండ్ చిన్న చిన్న పిల్లల్ని కూడా క్రిస్టియానిటీలోకి తీసుకుని వెళ్ళింది. ఇవి చాలా ఉన్నాయి కదా అలా చూసుకుంటే. ఏం చేసినా కానీ ఒకరినైతే ఖచ్చితంగా నువ్వు మార్చాలి. అంటే మోసం చేసైనా సరే లాగేసి లోపలికి ఇచ్చేసేయచ్చు, చెయ్యాలి. బైబిల్ చెప్పింది అది. మరి అదేవిధంగా పాత నిబంధనలు పాటించేదైతే మరి ఆదివారం పూట పని చేసినా కానివ్వండి, లేకపోతే వేరే ఏ పని చేసినా దేవుడి పని కాకుండా ఏ పని చేసినా రాళ్లతో కొట్టి చంపేమని ఉంది. విజయప్రసాద్ రెడ్డి గారితో మీకు ఏంటండి ప్రాబ్లం? ఆయనతో నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? అసలు ఆయనకి గట్టిగా ఇచ్చి పడేసా అనేసి ఒక వీడియో పెట్టారు. ఇలాగా యేసు దొంగ ఏడ్చాడు, చాలా మందిని మోసం చేశాడు, ఇవన్నీ పాపాలుగా మరి విజయప్రసాద్ రెడ్డికి ఎక్కడ కనిపించలేదేమో. నిజంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు అంటే మరి ఎందుకు ఈరోజు ఎన్ని అస్పృశ్యతలు అండ్ ప్రతి ఒక్కరికి మధ్యలో ఇన్ని గొడవలు, అది కూడా క్రిస్టియానిటీలోనే వాళ్ళకే. వాడు కానుక పెడితే 10 రూపాయలు వస్తుంది, అదే 10 మంది ఉంటే 100 రూపాయలు వస్తుంది, 20 మంది ఉంటే ఊరే మంది అయిపోతే, దేశమే మంది అయిపోతే, ప్రపంచం మంది అయిపోతే అంత లాభమే కదా. చూసారు కదా ఏం మాట్లాడాడంటే, మరి క్రైస్తవులందరూ కూడా సువార్తకి వెళ్తారు, మరి వాళ్ళు ఎవరు కూడా హిందుత్వంలో ఉన్నవారు ఎవరు రారు అని మాట్లాడాడు ఇంటర్వ్యూలో. బాగానే ఉంది. ఇంకేమంటున్నారు, ఇదంతా బిజినెస్సా అని అడిగితే అవును కాకుండా ఏటవుతుందని మాట్లాడి ఇలా బైబిల్ మీద అనేకమైనటువంటి బురదలు వేసి మరి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి మాట్లాడి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఇంటర్వ్యూస్లో ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ కృషిపాల్ గారే, ఈ తమ్ముడు గారే, ఈ యొక్క యువ సేవకుడే యువ సేవకుడు అనుకుంటున్న ఆయన, అవగాహన లేని ఆయన ఎన్ని మాటలు మాట్లాడు. ఇప్పుడు చెప్పు కృషిపాల్, నువ్వు నేను మారిపోయిన ఈరోజు నాకు మారు మనసు వచ్చింది, క్రైస్తవ ప్రపంచం ఎలా తీసుకుంటుందని అన్నావు కదా. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం నిన్ను స్వీకరించడం గొప్ప సంగతేం కాదు. క్రైస్తవ ప్రపంచం నువ్వు మారు మనసు పొందావు, బాగానే ఉన్నావు అంటే నిన్ను బాగానే తీసుకుంటారు, తప్పులేదు. కానీ ఇంతకీ నువ్వు మాట్లాడావు కదా, నేను మారిపోయాను, క్రైస్తవ ప్రపంచం ఎలా తీసుకుంటుంది, యేసుప్రభు నాకు దర్శనం ఇచ్చారు, యేసుప్రభు నాతో మాట్లాడి నన్ను అవమానించావని అన్నారన్న ఆ మాటలు ఉన్నాయి చూసారు. ఆయన ఏమన్నాడో మీరు చూసారు ఆల్రెడీ. మరొకసారి ఆ కోణాన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పినటువంటి వీడియోలో నన్ను యేసుప్రభు మార్చారు, లేదంటే యేసుప్రభు నాతో మాట్లాడారు, నేను మారు మనసు పొందాను, క్రైస్తవ్యాన్ని క్షమించమని అడుగుతున్నాను అన్న ఓ చిన్ని మాటలు కొద్దిసేపు ఒకసారి మనం విందాం. ఒకసారి వినండి ఏమన్నాడు. ఈరోజు ఈ కోటిల
లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరందరూ చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను. చాలా పెద్ద పాపం చేశాను. సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, దీన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి. లేకపోతే నాకు నేనులా ఉండలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది. దయతో నన్ను మన్నించండి. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను, ఎంతగానో అవమానించాను. ఆ యేసు ప్రభువుని, ఆ క్రిస్టియానిటీని, ఆ బైబుల్ని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం, అదంతా జరిగింది. చూసారు కదా ఆయన ఏమన్నాడో. కృషిపాల్, నువ్వు కూడా వినాలి. క్రైస్తవ ప్రపంచం చూస్తున్న మీరు కూడా వినాలి. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుందాం? గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు శివశక్తి ఛానల్లో కానీ, మతోన్మాద ఛానల్లో కానీ, లేకపోతే ఈ యొక్క ఎవరైతే ప్రేరేపించారో వారి దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడి, ఈరోజు నాకు మార్పు వచ్చింది, యేసుప్రభు నాతో మాట్లాడారు. ఏమండి మాట్లాడారు కదా, మాట్లాడారు. జాగ్రత్త వినాలి. యేసుప్రభు నాతో మాట్లాడారు, అందుకే నాకు మారు మనసు వచ్చింది అని అంటున్నాడు ఈయన. బాగుంది. మరి సేవకు రాకముందు నేను అడుగుతున్నాను, కృషిపాల్ లాంటి వారు మీరు జాగ్రత్తగా వినాలి. చాలామంది ఈ యొక్క ఏదంటే క్రైస్తవ్యాన్ని ఏదో తప్పుబట్టి అరాకొర వాక్యాన్ని నేర్చుకుని, అరాకొర జ్ఞానంతో, అరాకొర భక్తిని నేర్చుకుని, అరాకొర విశ్వాసంలో ఉండి మీరు ఈజీగా పడిపోతారని బైబిలే చెప్పింది. వాళ్ళు గర్వాప్సి అనుకొని వారు వెర్రి వారిలాగా మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని చెప్తాను. ఏమి కృషిపాల్, ఇప్పుడు నువ్వు క్షమాపణ అడిగాను, నాకు యేసు ప్రభు వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని అన్నాడు కదా. మరి ఆ రోజు నువ్వు సేవకు వెళ్తానన్నప్పుడు నువ్వు సేవకు వెళ్ళమని ఆ దేవుడు వచ్చి నిన్ను ఎందుకు పంపించలేదు? ఆ దేవుడు ఎంపిక నిన్ను ఎందుకు చేయలేదు? ఆ దేవుడు ఎన్నుకున్నంత వరకు కూడా సేవకు వెళ్ళాలని నువ్వు ఎందుకు అనుకోలేదు? నువ్వు చెప్పాలి. ఆ దేవుడు నిన్ను ఎందుకు ఎంపిక చేయలేదు అసలు? మరి చేయకుండా నువ్వు ఎందుకు సేవకు వెళ్ళు? అప్పుడు నువ్వు సేవకుడు ఎలాగవుతావు? నువ్వు పాస్టర్ ఎలాగవుతావు? నేను పాస్టర్ను, గతంలో పాస్టర్ని, నేను ట్రైనింగ్ అయ్యాను, నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? మరి అవతలోడు వచ్చి ఈ పాస్టర్ గారు మారిపోయారు, గర్వాప్సి అయిపోయాడని అవతలోడు ఎలా చెప్తున్నాడు అంటే, ఇదంతా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇదంతా కూడా పెద్ద అబద్ధం. ఇతను సేవకుడని దేవుడు అంగీకరించాలి. ఇతను సేవకుడు కాదు, పూర్తిగా బైబిల్ రాదు ఈ కృషిపాలు తమ్ముడికి. కాకపోతే వారు క్రిస్టియానిటీలో ఉన్నారని, వారి యొక్క ఫ్యామిలీ క్రిస్టియానిటీలో ఉన్నారని మాట్లాడుతున్నాడు. అది కొంతవరకు మనం తీసుకుందాం. కానీ ఇప్పుడు చెప్పు కృషిపాల్, ఈరోజు నువ్వు చాలా కాలం అయిపోయి ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేసినప్పుడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు, ఇష్టానుసారంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు, ఇష్టానుసారంగా వీడియోస్ చేస్తున్నప్పుడు, ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని నిందిస్తున్నప్పుడు, చాలా కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడే యేసుప్రభు నీ దగ్గరికి వచ్చి మాట్లాడా? ఇదొకటే నాకైతే అనుమానంగా ఉంది. ఓకేనండి. ఇప్పుడే నీ దగ్గరికి వచ్చి యేసుప్రభు మాట్లాడే, మరి సేవకుడుగా నువ్వు అవుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ దేవుడు ప్రేరేపించినంత వరకు నువ్వెందుకు ఊరుకోలేదు? ఎందుకు సేవకుడుగా ముందుకు పరుగు తీసో? ఎవడో చెప్పాడని ఎందుకు వెళ్ళిపోయి? నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు. నువ్వు సేవకుడు అయిపోతావా? నువ్వు సేవకుడు అయిపోతావు అంటే మరి నీ సేవలో ఎంత అనుభవం ఉందా నీకు? అనుభవం లేకుండా సేవకుడు సర్టిఫికెట్, సేవకుడుగా నువ్వు మాట్లాడుతున్నావు. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను, సేవకుడు అయిపోయాను అనే చెప్తున్నావు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోతే సేవకుడు అయిపోతావా? బైబిల్ ట్రైనింగ్ చేసేది సేవకుడు అయిపోయినట్టేనా? సేవ అంటే ఏంటి తెలుసా? కృషిపాల్ లాంటి వారు ఎందరో ఉన్నారు.
వారేదో అలాంటి వారు అరకొరలో పడిపోతుంటే వెనక్కి తీసుకొస్తాం మేము గర్వాప్సి అనుకుని పిచ్చి సన్నసలు అందరూ చాంకలు కొట్టుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి బైబిల్ గురించి అర్థం కావాలి, అవగాహన లేని మాట్లాడకూడదు. కృషిపాల్కి కొన్ని మాటలు చెప్తాను నేను బైబిల్లో, కొన్ని మాటలు వినాలి. కృషిపాల్ ఏంటి చెప్పాడంటే, దేవుడు ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది, లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 15వ వచనం 16వ వచనం నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15, 16. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను అని బైబిల్ చెప్పింది. దేవుడి నోటితో నువ్వు అటు ఇటు లేకుండా అటు ఇటు కాకుండా ఉంటే ఇలాంటి వారిని దేవుడే డైరెక్ట్గా తూ అని ఉమ్మేసేస్తానని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి నాతో మాట్లాడాడంటో మరి ఈ వాక్యం ఏమని అనుకోవాలి మేము? క్రైస్తవ ప్రపంచం ఎలా తీసుకోవాలి? చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా, అవునా? ఇటు క్రిస్టియన్ అంటావు కాసేపు, అటు నేను హిందూగా మారిపోయానంటావు, లేదంటే మరి నేను క్రిస్టియానిటీని మరి వ్యతిరేకిస్తానంటావు, మరలా అదే క్రిస్టియానిటీకి నేను ఏమంటారు సమాధాన పడుతున్నాను నా క్రిస్టియానిటీతో, లేదా ఆ క్రిస్టియానిటీకి నేను క్షమాపణలు అడుగుతున్నాను అంటావు. ఎలా తీసుకోవాలి? ఈ యొక్క కృషిపాలు యొక్క చంచల మనస్కుతో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ క్షమాపణలు కానీ బైబిల్కి సరిపోతుందా అంటే, నువ్వు చల్లగా అయినా వెచ్చగానే ఉండు, నువ్వు వెచ్చగా ఉండగానే అంటున్నాడు. అటు ఇటు జంపింగ్ చేస్తే దేవుడే ఉమ్మేసేస్తాను అంటున్నాడు. మరి ఉమ్మేస్తానన్న దేవుడు నీ దగ్గరికి వచ్చి ఎలా నిన్ను ప్రేరేపించి మారు మనసు ఇచ్చాడు, ఎలా నీతో మాట్లాడాడు? ఇది అనుమానంగానే ఉంది. ఆలోచించాలి ఒకసారి క్రైస్తవ ప్రపంచమా. ఇంకో 2 మాటలు మనం మాట్లాడదాం. నేను ఆయన క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ వాక్యాన్ని మనం కరెక్ట్గా ఆలోచించాలని చెప్తున్నాను. ఓకే, మరి దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలేను. నువ్వు ఒకవేళ బైబిల్ చదువుంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేయవు. నీకు నిజంగా బైబిల్ అర్థమై ఉంటే, నువ్వు నిజంగా బైబిల్లో అవగాహన నీకుంటే, భక్తి జీవితంలో దేవుడి యొక్క ప్రత్యక్షత నీకుంటే, విశ్వాస జీవితం నీకు అవలంబించుంటే, లేదా అలవాడు ఉంటే, నువ్వు అవలంబించుంటే, నీకు అలవాటు పడి ఉంటే, నీకు ఒకవేళ నువ్వు దాంట్లో నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుళ్ళ నుంచి నువ్వు తొలగిపోవు, చంచల మనస్కుడు నువ్వు కావు. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకొండవలెననియు. ఒకవేళ నేను ఎవడని మభ్యపెట్టినా, ఎవడు నిన్ను బెదిరించినా, ఎవడు నిన్ను భయపెట్టినా, అది ఏ ఉపద్రవం అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, దేనికి బెదరకుండా చంచల మనస్కులు కాకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకన్న బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నానని పౌలు గారు చక్కటి మాట మరి క్రైస్తవ ప్రపంచానికి బలపరిచే ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ ఎవడో నిన్ను ప్రభావితం చేశాడంటావు, ఎవడో 2 మాటలు మాట్లాడితే దానికి లోబడిపోయానంటావు, ఎవడో ఏదో మాటలు చెప్తే దానికి ఆకర్షితులు అయిపోయాననుకో, నువ్వు తప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినోడు కదా తమ్ముడు. నిన్ను దేవుడు ప్రభావం చేయలేదైతే, దేవుడు మాట ప్రభావితం అయి ఉంటే నీ బ్రతుకులో, అది ప్రభావం చూపుంటే నీ బ్రతుకులో ఈ మాట, ఖచ్చితంగా నువ్వు చెడిపోయేవాడు కాదు, అలా పడిపోయేవాడు కాదు. అంటే నువ్వు మాట మీద నిలబడలేకపోయావు, దేవుడి మాట మీద విశ్వాసంలో నిలబడలేకపోయావు, భక్తిలో నువ్వు నిలదొక్కోలేకపోయావు, పైపొచ్చు నేను సేవకుడిని తప్పుడుగా నిన్ను నువ్వే ప్రచారం చేసుకున్నావు. కాబట్టి ఎంతవరకు నువ్వు తెచ్చుకున్నావు? నీ సేవా జీవితం ఏమీ లేదు. సర్టిఫికెట్ కోసమో, లేకపోతే 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళానని అంటున్నావు, కానీ నీ జీవితాన్ని దేవుడికి సమర్పించానని చెప్పావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని చెప్పగలిగావా? దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నువ్వు చెప్పగలిగావా? దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని చెప్పగలిగావా? లేదు, చెప్పలేకపోయావు. మనస్ఫూర్తిగా చెప్పలేకపోయావు. అక్కడక్కడ ఎప్పుడెప్పుడో ఒకవేళ నువ్వు గతంలో క్రైస్తవుడిగా ఉన్నప్పుడు 2 పాటలు పాడుంటావు, లేదంటే 2 మాటలు ఎక్కడో చెప్పుంటావు, కానీ హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా నువ్వు ఎక్కడ చెప్పలేవు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత నీకు లేదు గనక. ఎవడో నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఎవడో నిన్ను ప్రభావితం చేస్తే, ఎవడో 2 మాటలు ప్రభావితం చేస్తే దానికి నువ్వు ఆకర్షితుడైపోయి ఇలాగ అనడం చాలా బాధాకరమైన విషయం. ఇంకొక మాట చదివి నేను వినిపిస్తాను. యెషయా గ్రంథం. ఒకవేళ ఈయన్ని దేవుడు పిలిచుంటే, ఒకవేళ అవకాశం ఇచ్చుంటే, చంచల మనసు కూడా అయినా సరే ఒక అవకాశం ఈయనకి ఇస్తాడు. ఆ మాట కూడా మనం చదువుదాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 4వ వచనం. చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును. ఇప్పుడైనా సరే ఒకవేళ చంచల మనస్కుడుగా నువ్వు ఉండుంటే జ్ఞానం గ్రహించే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. జ్ఞానం గ్రహించును, నతివారి నాలుక స్పష్టంగా మాట్లాడును. ఇక స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడించాలని ఒకవేళ అవకాశం ఇస్తే ఈ వాక్యానుసారంగా చంచల మనస్కుడుగా నువ్వు ఉంటే ఆ చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును అన్నాడు. ఏమన్నాడండి? చంచలుల మనస్సు జ్ఞానం గ్రహిస్తుంది. నువ్వు గ్రహించే స్థితి నీకుందా? గ్రహించమనే దేవుడు చెప్తున్నాడు. నీకుందా? అసలు ఆలోచన నీకుందా? చెప్పాలి. కృషిపాల్
ఒక మాటని నీతో నేను మాట్లాడుతాను. ఇప్పుడు కృషిపాలు క్రైస్తవ ప్రపంచానికి మరి ఏమంటారు క్షమాపణ చెప్పాడంటే అందరూ వెల్కమ్ అని అంటున్నారు కదా. భవిష్యత్తులో మరలా నేను కావాలని చెప్పలేదు, ఎవరో నాతో చెప్పించారు, నేను మారలేదని అన్నాడు అనుకో, మనం ఎలా తీసుకుంటాం దీన్ని? మీరు ఎలాగవుతారో, మీరు ఎలా ఫీల్ అవుతారో, లేదంటే మిమ్మల్ని వెర్రివారిని చేయడానికి నేను అన్నానని అన్నాడు అనుకోండి, ఎలా తీసుకోవాలి మనం? ఎందుకంటే ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఏమన్నా నమ్మకం ఉందా? క్రైస్తవ్యంలోంచి నేను అందులోకి జంప్ అయ్యాను అంటున్నాడు, అందులోంచి మరలా ఇటు వచ్చాను అంటున్నాడు, మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడనే నమ్మకం ఏమైనా ఉందంటారా? లేదు. చంచల మనస్కులు జ్ఞానం గ్రహించను అన్నారు. అలాంటి స్థితిలో మన కృషిపాలు ఉన్నాడంటాడా చెప్పాలి. ఇప్పుడు కృషిపాలకి మనం క్రైస్తవ్యం తరఫున కొన్ని ప్రశ్నలు వేద్దాం. కృషిపాల్ జాగ్రత్తగా విను. నువ్వు నిజంగా క్రైస్తవ ప్రపంచాన్ని చాలా ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడావు, క్రీస్తుని అవమానించావు, బైబిల్ని అవమానించావు, క్రైస్తవ్యాన్ని అవమానించావు, సువార్తను అవమానించావు, టోటల్గా క్రిస్టియానిటీని నువ్వు బజారుకి ఏడ్చాలనే ప్రయత్నంలో మతోన్మాదులతో చేతులు కలిపి ఇష్టానుసారంగా గతంలో నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ కూడా క్రైస్తవ ప్రపంచం ముందు లేదా క్రైస్తవుల మనస్సుల్లోని ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు నేను మారిపోయానని అన్నావు, కానీ మంచోళ్ళు కాబట్టి క్రైస్తవులందరూ అంగీకరించవచ్చు. నిన్ను దేవుడు అంగీకరిస్తాడా? ఇది ప్రశ్న. క్రైస్తవ్యం అంగీకరించిన నిన్ను దేవుడు అంగీకరిస్తాడా? ఒకవేళ అలా అంగీకరిస్తే ఎవడైతే నిన్ను మభ్యపెట్టి ఇంటర్వ్యూల్లో కూర్చోబెట్టి నువ్వు గర్వాప్సే అయిపోవని అన్నాడో, ఏ ఛానల్లో నువ్వు మాట్లాడావో అదే ఛానల్లో నేను మారు మనసు పొంది నా యేసుక్రీస్తునందు బతకడానికి మీ అందరికీ బుద్ధి చెప్పడానికి మతోన్మాదులుగా ఉన్న మీతో నేను పోరాటం చేస్తానని అదే ఛానల్లో కూర్చొని నువ్వు మాట్లాడగలవా? లేదా వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేయగలరా? వాళ్ళు నిన్ను పిల్లగలరా చెప్పు. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఇష్టొచ్చినట్టు మాట్లాడి అబాసుపాలు చేసావు. అన్ని ఛానల్స్లో ఇంచుమించును వెళ్ళిన అన్ని ఛానల్స్లో రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దాన్ని కృషిపాలు ఈరోజు మారిపోయాడు, దేవుడు పిలిచాడంటే మరలా నీతో ఇంటర్వ్యూస్ చేయగలరాలు? వాళ్ళు మరలా క్రైస్తవులకి క్షమాపణ చెప్పాడు, కృషిపాలు మారని నిన్ను ఇంటర్వ్యూకి పిలగలరా వాళ్ళు? అలా చేసి మరి దేవుడి యొక్క గొప్పతనాన్ని వారు అంగీకరించగలరా? నువ్వు చెప్పగలవా వాళ్ళతోనే? ఏ కరుణాకర్ అయితే నిన్ను పిలిచాడో ఆ ఛానల్లో కూర్చొని నువ్వు మాట్లాడి అలా చెప్పగలవా? నా దేవుడు నన్ను పిలిచాడు, ఈరోజు నా దేవుడు నాకు మారు మనసును అనుగ్రహించాడు, నేను చేసింది తప్పు కరుణాకర్, నువ్వు దొంగ మాట్లాడించి నీ ఛానల్లో నన్ను కూర్చోబెట్టావు, నీ విషయాలన్నీ నేను బయట పెడతాను, మీతోనే మతోన్మాదులుగా ఉన్న మీతోనే నేను పోరాడుతాను, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారని అలాంటి మతోన్మాదులతో నువ్వేమైనా పోరాడగలవా చెప్పు కృషిపాల్. ఏ వీడియోలో అయితే నీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్లు ఇచ్చావు అవన్నీ మానేసి ఇప్పటి నుంచి క్రీస్తు నీ రక్షకుడని, నిన్ను కాపాడిన దేవుడని, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడని, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం మరి జయించిన దేవుడని, పాప ప్రక్షాళన చేసిన దేవుడని నువ్వు చెప్పగలవా? చెప్పడానికి నువ్వు సిద్ధపడగలవా? అది నువ్వు చెప్పలేదు. క్రైస్తవ ప్రపంచానికి క్షమాపణ అంటున్నావు. నువ్వు మమ్మల్ని క్షమాపణ అడగడం కాదు, నువ్వు క్రైస్తవ్యానికి కాదు నువ్వు ద్రోహం చేసింది, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడిని నువ్వు ద్రోహం చేసావు. ఆయన్ని నువ్వు క్షమాపణ అడగాల, ఆయన యందు నువ్వు మరలా మారాలి. ఒకరోజు ఎందరో భయంకరులు క్రిస్టియానిటీలు ఈరోజు ఉన్నారు, అందులో నేను ఒకడిని. ఏ రోజు కూడా దేవుడిని వ్యతిరేకించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటన్నిటి అనుభవించడానికి సిద్ధపడిన, ప్రేమ కలిగిన, బలం కలిగిన, జ్ఞానం కలిగిన క్రైస్తవ్యం ఇది. నీలాంటి ఎవడో వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ చెప్తాను, క్రైస్తవులారు ఇలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, కృషిపాలు వాళ్ళు పోతారు, లేదా తిరిగి మరలా వస్తారు. కానీ క్రైస్తవ్యానికి ఒరిగిపోయేది ఏమీ లేదు. మతోన్మాదులు ఏదో 2 వీడియోలు చేసుకొని చంకలు కొట్టుకుంటారు అంతే. కానీ స్థిరమైనది, బలమైనది, మొదటి శతాబ్దం నుంచి దేవుడు యేసుక్రీస్తు మరణ తదనంతరం నిలబెట్టిన జీవం కలిగిన దేవుని సంఘం. ఈ సంఘంలో ఎంతోమంది ఎలాంటి వాళ్ళు వస్తారు, రాలిపోతారు. కానీ సంఘం అయినది స్థిరమైనది, బైబిల్ స్థిరమైనది, వాక్యము స్థిరమైనది, విశ్వాసం స్థిరమైనది, జ్ఞానము స్థిరమైనది, భక్తి స్థిరమైనది. పరలోకమందున్న దేవుడు ఈ లోకానికి అరుదించిన మహనీయుడైన యేసుక్రీస్తు స్థిరమైన వారు. మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ స్థిరమైనది. వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. మాట్లాడితే సోషల్ మీడియాలో అలా కృషిపాలు ఎలాగన్నాడు, ఈ ఎవరు కృషిపాలు ఎవరు? ఏం చేయగలడు తన జీవితంలో? ఏమీ చేయలేక చేతులు కొట్టుకొని ఏమన్నాడు, ఈరోజు నేనేమీ చేయలేకపోయాను, క్రైస్తవ్యం కొండలాడిది ఢీకోలేకపోయాను, మళ్ళీ వెనక్కి వచ్చాను, దేవుడు నన్ను క్షమించాలి, మీరు నన్ను క్షమించాలని అంటున్నాడు. ఆలోచించారా? డబ్బుల కోసం ఈరోజు క్రైస్తవ్యం మీద బురద జల్లే మతోన్మాదులు, ఇలాంటి అరాకొర జ్ఞానంతో వాళ్ళని ఎలాంటి వాళ్ళు పట్టుకొని లబ్ధి పొందుతున్న మతోన్మాదులు, ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్న ఒక్కసారి జ్ఞానంగా ఆలోచించాలి. కృషిపాల్ ఏ విధంగా మనం తీసుకుందాం? కృషిపాల్ ఎప్పటి నుంచి నువ్వు మతోన్మాదులతో పోరాడగలవా? నీకు బైబిల్ ట్రైనింగ్ తీసుకోవాలనుందా? నువ్వు నిజంగా పాస్టర్ అవ్వాలనుందా? నువ్వు అయితే ప్రస్తుతానికి పాస్టర్వే కాదు, పాస్టర్ అవ్వాలని అనుకుంటే నన్ను కన్సల్ట్ చేయని నంబర్ ఉంది. నీకు నేను బైబిల్ ట్రైనింగ్ నేను ఇస్తాను, ఎవరో వద్దు, నేనే ఇస్తాను. బైబిల్ ట్రైనింగ్ నేను ఇచ్చి నిన్ను ఒక సేవకుడిగా తయారు చేసి ఒక సంఘాన్ని నేను నిర్మించి నీకు ఇస్తాను. నువ్వు రెడీయా? రాగలుగుతావా? నాకు ఫోన్ చేయి, 7093353143 నాకు ఫోన్ చేయి. చేస్తే నేను సేవకుడిగా తయారు చేస్తాను. నీకు నేను సంఘాన్ని అప్పు చెప్తాను. ఇదిగో
నీ గురించి నేను అందరికీ చెప్తాను, బహిరంగ సభల్లోకి నేను తీసుకెళ్ళి వాడతాను. ఇదిగో ఒకరోజు క్రైస్తవ్యంలో సేవకుడిగా ఉన్నానని చెప్పుకొని తెలియక మతోన్మాద ఉచ్చుల్లోకి వెళ్ళిపోతే మరలా దేవుడి చేత ప్రేరేపింపబడి పిలవబడినటువంటి కృషిపాల్ ఈరోజు మారి ఇదిగో దేవుడి యొక్క సాక్షిగా నిలబడ్డాడని నీతో నేను క్రైస్తవ ప్రపంచంలో ఉన్న పెద్దలందరితో మాట్లాడి నీతోనే సాక్ష్యం ఇప్పించి మీటింగ్స్ పెడతాను. నువ్వు రెడీ అయితే నాకు ఫోన్ చేయి, చూద్దాం ఆ ఫోన్ కాల్ కోసం. ఏమంటారు క్రైస్తవ సమాజమా? ఇది కదా మార్పు అంటే. ఏదో మీరు ఈరోజు మారిపోయాడు వెల్కమ్ క్రిస్టియానిటీ అని మీరు అంటున్నారు. మనకు క్షమాపణ చెప్పినంత మాత్రాన్ని దేవుడిని కృషిపాలు అంగీకరిస్తారా? దేవుడు రమ్మని చెప్తాడా? దేవుడు పిలుస్తాడు? ఇవన్నీ కూడా ఆలోచించి మరి మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రైస్తవ సమాజానికి నేను తెలియజేస్తూ, కృషిపాలు పోవాలని నేను కోరుకోవట్లేదు, కానీ నిజమైన మారు మనసు వచ్చి క్రైస్తవ్యంలోకి నిజమైన మారు మనసు వచ్చి క్రీస్తులోకి వచ్చి తను చేసిన తప్పిదాలు ఎరిగి మరలా క్రీస్తుని ఘనంగా ఆ యొక్క ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వారితో పోరాడుతూనే ఘనంగా ప్రపంచం మీద ప్రకటించేవాడిగా మారాలని నేను కోరుకుంటూ, మరి దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.